హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో అంతర్వేది దేవస్థానం గురించి, వశిష్ఠ ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అంతర్వేది దగ్గర లైట్ హౌస్ గురించి మనం తెలుసుకుందాం. అదే మనకు కనిపించేది లైట్ హౌస్ అండి. ఇక్కడ నుంచి నైట్ లైట్ వెలుగుతుంది అన్నమాట, సముద్రంలోకి కనిపిస్తుంది. అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టారంట దీన్ని. మనకి ఈ లైట్ ఆధారంగా లోపల వెళ్ళే షిప్పులు, బోట్లు కూడా మనం ఎంత లెక్కలో ఉన్నాం అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం అన్నచెల్లిగొడ్డ దగ్గరికి వెళ్దామండి. అది మన సముద్రం దగ్గరికి వచ్చాం. అది కనిపించేది మన లైట్ హౌస్. ఇదివరకు అయితే లైట్ హౌస్ నుంచి సముద్రం 1 కిలోమీటర్ దగ్గరగా ఉండేది. ఇప్పుడు సముద్రం సుమారుగా 200 మీటర్ల దగ్గరలోకి వచ్చేసింది అనమాట. అంటే ఒక 800 మీటర్ల ఎదురుకు వచ్చింది. అదిగోండి కనిపిస్తుంది చూసారా ఒక దిమ్మ, అది పాత లైట్ హౌస్ అనమాట. ఆ లైట్ హౌస్ దగ్గరికి ఇదివరకే మేము అది ఎక్కి ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు అనమాట. ఒక 10 ఇయర్స్ బ్యాక్ అట్లా. ఇప్పుడు సముద్రం చాలా ఎదురుకు వచ్చేయడం వల్ల అది లోపలికి పోయింది. ఇది అంతర్వేది రథం తిరిగే పరిసర ప్రాంతం అండి. అది కనిపిస్తుంది. అక్కడ నుంచి వెనకాల నుంచి ఒక 2 కిలోమీటర్ల వెనకాల నుంచి ఎదర గుర్రలక్కమ్మ కూడా ఉంది. అక్కడ వరకు అంతర్వేది రథం వస్తుంది అనమాట. ఆ రోజు ఊరేగిస్తారు. ఇది పెద్దది బాగా, తీర్థం కూడా చాలా పెద్దగా ఉంటుందండి, ఎక్కువ. మీకు కనిపిస్తున్న వాటర్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. మన తీర్థం దుకాణాలు అవి వేస్తుంటారు ఇక్కడ. కాకపోతే మరి ఇప్పుడు లాక్డౌన్ వల్ల కొంచెం తీర్థాలు పెట్టడం మానేశారు. నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇదంతా మునిగిపోయింది. లాక్డౌన్ వల్ల కొంత ఇబ్బంది, సముద్రం ఎదురుగా రావడం వల్ల కొంచెం ఇబ్బంది. మనం ఒక 2 months ఆగాలని తీర్థం ఎలా ఉంటుందో చూడాలంటే. రథం కూడా అయితే స్పీడ్గా తయారు చేస్తున్నారు. అది కూడా మనకి విజువల్స్ తీయడానికి లేకుండా అయిపోయింది. పోలీసులు ఎక్కువగా కాపలాగా ఉన్నారనమాట. అంటే అంతర్వేది రథం కోసం మనకి ఇష్యూ జరిగింది తెలుసు కదా. మనం గుర్రలక్కమ్మ గుడికి వెళ్తున్నామండి. అంటే గుర్రలక్కమ్మ అంటే ఈ మన అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారికి సిస్టర్ అనమాట. ఇవిడి తమ్ముడు ఏటేటా నీకు పెళ్ళి అంటే మూతి ఇలా వంకర తిప్పుకుందంట అని ఒక ఉందన్నమాట, ఒక ప్రసిద్ధి. ఆవిడ గుర్రలక్కమ్మ మూతి పక్కకి తిప్పుకొని ఉంటుందని. కంపల్సరీ మనం అంతర్వేది వచ్చినప్పుడు ఈ ఆలయానికి కూడా అందరూ వెళ్తుంటారు, వెళ్ళాలి కూడా. గుడి ఇదే, అది లక్ష్మీనరసింహ స్వామి వారి సిస్టర్ అన్నమాట. లోపల పంతులు గారు కూడా ఉన్నారు. ఇది పేపర్ చదువుకుంటుంటున్నారు.